పాపం ఇక్కడ రైల్వే ట్రాక్ మీద గొర్రెలను మేపుకుంటా ఉంటే సుధాకర్ కుర్మా అనేటటువంటి రైతు చనిపోయిండు, యువ రైతు, గొర్రెల కాపరి. పాపం అతను చనిపోయిండు. 200 గొర్రెలు చనిపోయినాయి ఆయన. కనీసం మీ అందరికీ తెలుసు నిజంగా, ప్రెస్ మిత్రులందరూ కూడా, అంతకుముందు ఇల్లు కాలిపోతే ఇట్లా గొర్రెలకు ఏమన్నా అయితే ఏమన్నా కొట్టుకపోతే ఎంఆర్ఓలో వచ్చి ఇద్దరు ఒక 5,000 10,000, అసలు అది కూడా లేదండి. ఆ కన్సర్నే లేదు ఈ ప్రభుత్వం. నేను 11 జిల్లాలు తిరుగుతున్నా కదా, కనీసం బేసిక్ ఇమీడియట్ సహాయం కూడా చేస్తలేరంటే గంత ఎందుకు అలసుగా తీసుకుంటున్నారు అర్థమైతే లేదు. 200 గొర్రెలు చనిపోయినాయి. దాంతోపాటు వాటిని కాపాడే ప్రయత్నంలో ఆ కుర్మా సోదరుడు చనిపోయాడు. మరి కనీసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి కదా. ఇవాళ మా సంపత్ గారి ఆధ్వర్యంలో, మా వసంత గారి ఆధ్వర్యంలో మేము మా జాగృతి సంస్థ నుండి ఒక 50,000 రూపాయలు వాళ్ళకు సహాయంగా అందించగలిగినాం. వాళ్ళ పిల్లల చదువు బాధ్యతలు కూడా మేము జాగృతి సంస్థ నుండి మేము తీసుకుంటామని చెప్పినాం. కాకపోతే మేము ఒక సంస్థ, మేము ఎంతకని చేయగలుగుతాం? ఒక పాలసీ రావాలి, ప్రభుత్వం ఆదుకోవాలి ఇట్లాంటి వాళ్ళను. ఇవి ఘోరమైన యాక్సిడెంట్లు. మీరు కనీసం ఆ ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేలు గట్టిగా రైల్వే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని ఇస్తారు. గా మాత్రం కూడా పట్టించుకోకపోతే ఎట్లా? ఇదివరకు నిజామాబాద్లో రైలు పోయే దగ్గర భూములు పోతే వాళ్ళ కోసం అప్పుడు మేము మాట్లాడినాం, ఇప్పించుకోగలిగినాం కాంపన్సేషన్. ఆ మాత్రం బాధ్యత ప్రజాప్రతినిధులు తీసుకోకపోవడం అన్నది చాలా దారుణం, అన్యాయం. దీని మీద చాలా బలంగా మరి పోరాటం చేయాలి. మీరు రైల్వే వాళ్ళతో కూడా కొట్లాడాలి. మీరు ఇచ్చుడు కాదు, రైల్వే వాళ్ళతో కూడా కొట్లాడాలి.